శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మనకి తొందరలో గురుమూఢమి అయితే ప్రారంభం అవుతుంది కదండి. ఈ గురుమూఢమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో త్యాగం అవుతుంది, అసలు మూఢమి అంటే ఏమిటి అనే పూర్తి సమాచారంతో పాటుగా గురుమూఢంలో చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏమిటి అనేది కూడా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం గురుమూఢమి, శుక్రమూఢమి అనే రెండు మూఢాలు అయితే ఏర్పడతాయి. మూఢమి అంటే చీకటి అని అర్థం అండి. మనం సాధారణంగా ఈ మూఢమి లేదా మౌఢ్యమి అని పిలుస్తూ ఉంటాము. నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నట్టే భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీనినే మనం అస్తంగత్వం లేదా మూఢమి అని పిలుస్తూ ఉంటామండి. గ్రహాలన్నిటికీ రాజు సూర్యుడు కాబట్టి సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడేదే ఈ గురుమూఢమి. అలా సూర్యుడు శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢం అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ మూఢాలు అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి ఈ గ్రహాల సమయంలో ఏర్పడేటటువంటి మూఢమిని మనం అశుభంగా భావించి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెప్తారండి. ఎందుకంటే గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి అవి వాటి శక్తిని కోల్పోయిన సమయంలో మనం శుభకార్యాలు నిర్వహించడం వల్ల అవి మనకి అంత మంచి ఫలితాలను ఇవ్వవని అంటూ ఉంటారు. అందుకనే గురుమూఢమి, శుక్రమూఢమి ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటారండి. మీకు మూఢమి గురించి అంతా కూడా క్లియర్ గా బాగా తెలిసిందని అనుకుంటున్నానండి. అయితే మనకి 2026 సంవత్సరంలో మొదటగా గురుమూఢమి అయితే ఏర్పడబోతుందండి. ఈ గురుమూఢమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పాడిమే తిథి 2026 జూలై 15 బుధవారం రాత్రి 2:44 గురుమూఢమి ప్రారంభమయ్యి 2026 ఆగస్టు 12 బుధవారం అమావాస్య తిథి ఉదయం 7:29 ఈ గురుమూఢమి అయితే త్యాగం అవుతుంది. దాదాపుగా మనకి ఈ గురుమూఢమి 29 రోజులు అయితే ఉంటుందండి. అయితే ఈ గురుమూఢంలో మనం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూఢమి ఉన్న సమయంలో ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు. అలాగే పెండ్లి చూపులు చూసుకోవడం, పెండ్లికి సంబంధించినటువంటి ఏవైనా మాటలు మాట్లాడుకోవడం లాంటివి కూడా చేయకూడదండి. ఇంకా లగ్న పత్రికలు రాయించుకోవడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం వంటివి కూడా చేయకూడదు. పుట్టిన పిల్లలు 21 రోజులు అయితే నామకరణం చేసుకోవచ్చు. కానీ పిల్లలు 21 రోజులు దాటిన తర్వాత 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ ఇలా పేరు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం గురుమూఢం ఉన్న సమయంలో చేయకూడదండి. ఇంకా ఈ సమయంలో చిన్న పిల్లలకు చెవులు కుట్టించుట, పుట్టు వెంట్రుకలు తీయించుట కూడా చేయకూడదు. అలానే నూతన వ్యాపారాలు, వాహనాలు ప్రారంభించుట కూడా ఈ సమయంలో చేయకూడదండి. ఇంకా నూతన విగ్రహ ప్రతిష్టాపనలు, ఇంకా కొత్తగా స్లాబు వేయించుట, బోరింగులు చేయించుట కూడా ఈ సమయంలో చేయకూడదండి. అలానే నూతనంగా ఎవరైనా వ్రతాలు ప్రారంభించాలనుకున్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా కూడా ఈ సమయం అయితే అంత మంచిది కాదు. కొత్తగా పెళ్ళైనటువంటి నవవధువు అత్తవారింటికి వెళ్ళడానికి కూడా ఈ సమయం మంచిది కాదు. ఇంకా ఈ సమయంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరించుట, బంగారం తాకట్టు పెట్టుట, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ లాంటివి కూడా తీసుకోకూడదండి. ఈ సమయంలో చేసినటువంటి అప్పు తొందరగా తీరతని అంటారండి. అందుకని ఈ సమయంలో అప్పులు లాంటివి అస్సలు తీసుకోవద్దు. ఇంకా ఈ సమయంలో ఆడవారు మంగళకరమైన వస్తువులు ఏవి కూడా కొనుగోలు చేయకూడదండి. అంటే మెట్టెలు, పట్టీలు, తాళి చైను ఇవేవి కూడా ఈ సమయంలో కొనుగోలు చేయకూడదు. ఇంకా ఈ మూఢమి ఉన్న సమయంలో దేవతా వృక్షాలను నాటడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే కొత్త ధాన్యాలు కూడా చాలా మంది భుజించరండి ఈ సమయంలో. ఇవండి మూఢమి సమయంలో అస్సలు చేయకూడనటువంటి పనులైతే. మరి ఈ మూఢమి సమయంలో ఎటువంటి పనులు చేసుకోవచ్చు అని అంటే, ఈ మూఢమి సమయంలో ముఖ్యంగా అన్నప్రాసన, జాతకం రాయించుకొనుట, ఇంకా గండ నక్షత్ర శాంతులు, హోమాది క్రతువులు నిర్వహించుకోవచ్చు. ఇంకా అద్దీలు మారవచ్చు, రిజిస్ట్రేషన్ లాంటివి కూడా చేసుకోవచ్చండి. అంటే ఇల్లు అమ్మడం, కొనడం లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. స్థలాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా ఈ సమయంలో సీమంతం, గ్రహశాంతులు, ఉత్సవాలు నిర్వహించుకోవడం, నూతన ఉద్యోగాల్లో చేరడం లాంటివి కూడా చేయవచ్చండి. ఈ పనులైతే ఈ మూఢమి ఉన్న సమయంలో నిర్వహించుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.